ఉద్యోగ ఉపాధ్యాయులను విస్మరిస్తున్న జగన్ సర్కార్ తగుమూల్యం చెల్లించక తప్పదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ్ కుమార్ హెచ్చరించారు. యూటీఎఫ్ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని కలెక్టరేట్ వరకు నడుస్తూ వినూత్నంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మాదన విజయ్ కుమార్ మాట్లాడుతూ జగన్ సర్కార్ కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నాడన్నారు. ఉద్యోగుల అండదండలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయులను విస్మరించడం తగదన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకపోగా ఈ 4.5 ఏళ్ల కాలంలో అన్ని రకాలుగా ఉద్యోగులను వంచారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాల పాటు కాలయాపన చేసి పాత పెన్షన్ విధానంపై అవగాహన లేక హామీ ఇచ్చామని సిగ్గుగా ప్రకటిస్తూ సిపిఎస్ స్థానంలో అంతకంటే దుర్మార్గకరమైన జీపీఎస్ విధానాన్ని అమలు చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల తమ వైఖరిని చాటుకున్నారన్నారు. ఉద్యోగులు తమ అవసరాల కోసం కూడబెట్టుకున్న డ్రావిడెంట్ ఫండ్ ఏపీజీఎల్ఐ సొమ్ములను సైతం ఉద్యోగులకు తెలియకుండా కాజేసి ప్రభుత్వం తమ అవసరాలకు మళ్లించుకుందని ఆరోపించారు. ఉద్యోగ ఉపాధ్యాయులు తాము కూడబెట్టుకున్న సొమ్ము నుండి తమ పిల్లల చదువులు, తమ వైద్య ఖర్చులు, అలాగే గృహ నిర్మాణాల అవసరాల కోసం రుణాలు పొందేందుకు దరఖాస్తులు చేసి నెలలు తరబడి నిరీక్షించాల్సి రావడం దుర్మార్గకరమన్నారు. బకాయిల కోసం యూటీఎఫ్ పోరాటానికి పిలుపునిస్తే కేవలం ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులు చేసి మిగతా బకాయిలు చెల్లించకపోవడం తగదన్నారు. ప్రావిడెంట్ ఫండ్తో పాటు ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్మెంట్, సరెండర్ లీవ్, పీఆర్సీ, డిఏ బకాయిలు కూడా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. బకాయిల కోసం ఉద్యోగ ఉపాధ్యాయులు సంఘాలు వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తున్నా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వారు దుయ్యబట్టారు. గత జూలై 1వ తారీఖు నుండి అమలు చేయాల్సిన 12వ పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదన్నారు. కేవలం కమిషన్ను నియమించి చేతులు దులుపుకుందని తప్ప విధి విధానాలు రూపొందించి అమలు చేయడం పట్ల చిత్తశుద్ధి కనబడటం లేదని విమర్శించారు. తక్షణమే పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని, పీఆర్సీ అమలయ్యే వరకు 30% మధ్యంతర భృతిని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల పక్షపాతిగా ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ప్రకటించుకున్న జగన్ సర్కార్ ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని వారు నిలదీశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల జగన్ సర్కార్ తీరు మారకపోతే తగు మూల్యం చెల్లించుకుంటుందని వారు హెచ్చరించారు. సంక్షేమ పథకాల అమలు కోసం బటన్ నొక్కుతున్న ముఖ్యమంత్రి తమ బకాయిల చెల్లింపుల కోసం కూడా తక్షణమే బటన్ నొక్కాలని వారు డిమాండ్ చేశారు. తమ బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించకపోతే జనవరి 31 తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల ఎదుట రీలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. సరెండర్ లీవ్, మెడికల్ రియంబర్స్మెంట్, పీఆర్సీ బకాయిలు కూడా చెల్లించాల్సింది. అయినా ఈ ప్రభుత్వం చెల్లింపులు చేయించకుండా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. మరి ఇటీవల కాలంలో చేసినటువంటి ఉద్యమం మేరకు ప్రభుత్వంలో కదలికొచ్చి కొంత ప్రావిడెంట్ ఫండ్ను చెల్లించింది. అయినప్పటికీ కూడా మిగతా అన్ని రకాల బకాయిలను అలాగే పెండింగ్లో ఉంచింది. అదేవిధంగా గత